వెంకటేశ్వరరావు, శ్రీనివాస సీడ్స్ విజయవాడ. మన దేవనపోయిన వెంకట సుబ్బయ్య గారి పొలంలో ఉన్నాం. ఇది కోసూరు పాలెం విలేజ్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఇది ఆగ్రో ఏషియా సీడ్స్ వారి బజరంగి టమాటా అండి. ఇది ఏ మొక్క చూసినా సరే విపరీతమైన పూత, పింద, కాయ. మీరు ఏ ఒక్క మొక్క అయినా చూసుకోండి, కాయలు ఎట్లా పడ్డాయో చూడండి. కాయలు ఎలా పడ్డాయో చూడండి. కాయలు ఎలా పడ్డాయి మామూలు పరిచినట్టు పడిపోయింది, మొత్తం చేనంతా కూడా అలాగే పడింది. మీకు ఏ మొక్క చూసుకున్నానండి, ఏ మొక్క చూసుకున్నా ఇదిగోండి ఏమండి, ఏ మొక్క చూసినా సరే, ఏ ఇది చూసినా సరే మీకు ఎలా పడిందో చూడండి. కాయ రండి వెంకట సుబ్బయ్య గారు. మనం ఈ కోసూరు పొలంలో దేవనపోయిన వెంకట సుబ్బయ్య గారి పొలంలో బజరంగి ఇది ఫీల్డ్. కాపు ఎట్లా కాసిందంటే ఏ మొక్క చూసినా సరే మీకు ఇదే రకంగా ఉంది. ఇది పందిరి కానీ కట్టాలంటే ఇనుప కడ్డీలు వేయాలి. ఇది పందిరేస్తే ఎట్లా ఉండేదండి? ఇనుప కడ్డీలు వేయాలి, వాస లాగదు. అంత దిగుబడి ఉంది, వాస లాగదు. ఇది ఈ వెరైటీ వచ్చేపటికి ప్రతి ఒక్కరూ కూడా ఖరీఫ్ అండ్ రబీ 2 రకాల పంటలకే అనుకూలమైంది. కాయ సైజు మినిమం 100 గ్రాములు వచ్చిందండి. ఏ కాయ చూసినా మీకు 100 గ్రాములు అట్లా ఉంటుంది. కాయ సైజు కూడా 7 బాగా వచ్చింది కూడా. కాయ సైజు కానీ ఇది ఎత్తలు చూడండి ఎట్లా ఉన్నాయి, ఎత్తలు చూడండి అది ఎట్లా ఉంది. దూరం వెళ్ళినా సరే ఏ కాపు ఎక్కడ చూసినా సరే. ఇది మన కోసూరు పాలెంలో దేవనపోయిన వెంకట సుబ్బయ్య గారి పొలం. ఇది ఆగ్రో ఏషియా బజరంగి మామూలుగా బాగా చేశారండి. మీరు దీన్ని పందిరేస్తే చాలా బాగుండేదండి. ఇంత కాపు మీద పందిరి వస్తే ఆయన ఇనప కడ్డీలు వేయాలంటున్నారు. ఇంత కాపు ఆపాలండి. మామూలుగా ఎందుకు వచ్చి ఇప్పటికి మా ఊళ్ళో ₹1,00,00,000 ఇది ఎట్లా ఉంది మీకు? నేను ఇప్పుడు ఒక 10 తోటలు చూసి ఇట్లా ఉన్న తోటను ఎవరు ఏ వెరైటీ లేదండి. అది చాలా బాగా వచ్చింది. మా ఊళ్ళో ఇదే మన కదా. ఓకే, నేనైతే మ్యాచ్ ఇద్దాం అనుకున్నాను.